ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనములు నెరవేరినది అని పలికెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ 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 ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ 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 ద లార్డ్. యేసు రాజా వందనం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా ఆరాధన, యేసు రాజా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ 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 ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 4వ అధ్యాయము మొట్టమొదటి వాక్యం 14వ వచనం. పిదప యేసు ఆత్మ బలముతో, చాలు, ఆత్మ బలముతో పవిత్రాత్మ శక్తితో నింపబడి ఆయన యొక్క ప్రేషిత కార్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది పవిత్రాత్మ చేత నింపబడటం అంటే దాని యొక్క అర్థం ఏమిటో ఈరోజు ప్రత్యేకంగా మనము ధ్యానించుకుందాం. పవిత్రాత్మ శక్తితో నింపబడినటువంటి అనేకమైనటువంటి పవిత్రమైనటువంటి వ్యక్తులు క్రీస్తు ప్రభుకి ఏ విధంగా సాక్ష్యంగా ఉన్నారో మనం తెలుసుకుందాం. పవిత్రాత్మ శక్తిని మనం ఏ విధంగా పొందుతామో మనం ఈరోజు ప్రత్యేకంగా క్షుణ్ణంగా తెలుసుకుని తనకు అనుగుణంగా జీవించడానికి మనం ప్రయత్నిద్దాం. మొట్టమొదటిది పవిత్రాత్మ చేత నింపబడటం. మొట్టమొదటి విషయం ఏమిటి? పవిత్రాత్మ చేత నింపబడటం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరి గుండెల మీద చేయబెట్టుకుని, నేను పవిత్రాత్మ చేత నింపబడ్డాను, నేను పవిత్రాత్మ చేత దీవించబడుతూ ఉన్నాను, నేను పవిత్రాత్మ చేత నడబడుతున్నాను, నేను పవిత్రాత్మ చేత అన్ని కార్యాలను జయించగలుగుతూ ఉన్నాను. ఏ సమస్యనైనా సరే, ఏ బాధనైనా సరే, ఏ ఇబ్బందినైనా సరే పవిత్రాత్మ శక్తి చేత నేను జయించగలుగుతాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిది ప్రియమైనటువంటి సహోదరులారా, పవిత్రాత్మ శక్తి ద్వారా మనము నింపబడాలి, దీవించబడాలి, నింపబడాలి. మనం ఈ యొక్క పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే శిష్యులు కానివ్వండి, అనేక మంది పవిత్రాత్మ శక్తి ద్వారా నడిపించబడ్డారు. నేను ప్రభుని ఎరుగను అని 3 సార్లు పొంగినటువంటి పేతురునే ఒక గొప్ప నాయకుడిగా, తిరుసభ యొక్క మొట్టమొదటి నాయకుడిగా ప్రభు ఏర్పాటు చేశాడంటే పవిత్రాత్మ శక్తి ద్వారా పేతురు దీవించబడ్డాడు, నడిపించబడ్డాడు. కాబట్టి చూడండి, పేతురును అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 8వ వచనం. పేతురు పవిత్రాత్మ చేత పూరితుడై, చాలు, పవిత్రాత్మ చేత పూరితుడయ్యాడు. ఎవరు? పేతురు గారు. పేతురు ఎవరు? ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, చేపలు పట్టుకునేటువంటి జాలరుడు. అటువంటి జాలరుడు పవిత్రాత్మ చేత నింపబడ్డాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభుని విశ్వసించాడు కాబట్టి, క్రీస్తు ప్రభుని వెంబడించాడు కాబట్టి, క్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో ఆయన పయనించాడు కాబట్టి పవిత్రాత్మ చేత నింపబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. మరి నువ్వు నేను పవిత్రాత్మ చేత నింపబడాలంటే మనం ప్రభుని వెంబడించాలి, ప్రభు యొక్క అడుగు జాడలో నడవాలి. పేతురులాగా మనము కూడా అనేక సార్లు ప్రభు కాదని 3 సార్లు కాదు, 100 సార్లు కాదు, 1000 సార్లు కాదని మనం కూడా బొంకాం.
ఎటువంటి బాధలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, కుటుంబంలో సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కంటులు వచ్చినప్పుడు నాకు ప్రభు ఏం చేశాడండి? ఆయన ద్వారా నాకు అన్ని బాధలు, అన్ని కష్టాలు అని ప్రభుని శిలువపై ఆరాటం మీద ఉన్నటువంటి నిస్సాయితలో ఉన్నటువంటి ప్రభుని మనం ఎన్నిసార్లు దూషించామో మీరు ఆలోచించారు. దూషించలేదా? నిందలు వేయలేదా? వేసామా లేదా? మరి అటువంటి మనము పేతురు గారే ప్రభు నేను కాదని పొంగినటువంటి పేతురు గారు పవిత్రాత్మ చేత నింపబడ్డాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభుని అంటుపెట్టుకుని ఉన్నాడు కాబట్టి. రెండవది, పునీత పౌలు గారు అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 9వ వచనంలో, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 9వ వచనం, అప్పుడు పౌలు పవిత్రాత్మ చేత నిండినవాడై, చాలు, పౌలు గారు కూడా పవిత్రాత్మ శక్తితో నింపబడ్డాడు. సౌలు పౌలుగా మారినటువంటి వ్యక్తి మొట్టమొదటి కథోలిక సంఘాన్ని, మొట్టమొదటి క్రీస్తు సంఘాన్ని నాశనం చేయాలి, వారిని అట్టడుగున ధ్వంసం చేయాలి అని ఆలోచనతో వెళ్ళినటువంటి ఈ సౌలు గారు దమస్కస్ అనేటువంటి ప్రాంతంలో ఏ విధంగా పునరుత్థానమైనటువంటి క్రీస్తు ప్రభు ఒక వెలుగు ద్వారా ఆయనను ప్రకాశింపజేసి ఏ విధంగా పవిత్రాత్మ శక్తిని పొంది ఈనాడు పవిత్రులలో అనేకమైనటువంటి సంఘాలను నిర్మించినటువంటి గొప్ప పునీతుడు పునీత పౌలు గారు. మరి అటువంటి ఆయనను కూడా పవిత్రాత్మ శక్తితో నింపబడ్డాడు కాబట్టి ప్రభుకి నేను కాదు జీవించేది, నా ప్రభువే జీవిస్తూ ఉన్నాడు అని గొప్పగా అనేకమైనటువంటి వాక్యాలు పలికినటువంటి వ్యక్తి పునీత పౌలు గారు. ఆయన దీవించబడ్డాడు, పవిత్రాత్మ శక్తి చేత ఆయన నింపబడ్డాడు. అలాగా మనం చెప్పుకుని పోతే చాలా మంది అదేవిధంగా మొట్టమొదటి మరణాన్ని, ప్రేషిత మరణాన్ని అనుభవించినటువంటి వ్యక్తి స్టెఫాను గారు. ఆయన కూడా పవిత్రాత్మ చేత నింపబడ్డాడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 55వ వచనంలో చూసినట్లయితే, ఆయనను ఎవరు? స్టెఫాను పవిత్రాత్మ చేత నింపబడి పరలోకము వైపు చూస్తూ యేసు పరలోకమున ఉండటైను ఆయన గమనించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా బర్నబా, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 24వ వచనంలో బర్నబా అనేటువంటి వ్యక్తి కూడా పవిత్రాత్మ చేత నింపబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. పవిత్రాత్మతోను విశ్వాసంతో నింపబడ్డాడు. ఎలిజబెత్ అమ్మ మరియ తల్లి సందర్శించగానే ఆమె పవిత్రాత్మ శక్తితో నింపబడి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందముతో గంతులు వేశారు. ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా జకరియా పవిత్రాత్మ శక్తితో నింపబడ్డాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 67వ వచనంలో జకరియా పవిత్రాత్మ చేత నింపబడ్డాడు. జకరియా పవిత్రాత్మ పూరుడై, చాలు, జకరియా కూడా పవిత్రాత్మ శక్తిని పొంది ఈ విధంగా దేవుని స్తుతించాడు, గణపరిచాడు, మహిమపరిచాడు. ఇంకా అనేక మంది శిష్యులు అందరూ భయభ్రాంతులతో రోమా చక్రవర్తులకు, రోమా ప్రభుత్వానికి, సైనికులకు భయపడుతున్నటువంటి ఈ మన పవిత్రమైనటువంటి ఈ శిష్యులు కూడా పవిత్రాత్మ శక్తి వారిపై వచ్చినప్పుడు వారిలో భయం దోళను పటాపంచలయ్యింది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, పవిత్రాత్మ శక్తిని పొందటం అంటే మనము క్రీస్తు ప్రభులా జీవించటం. మరి ఇటువంటి పవిత్రాత్మ శక్తి మనం పొందాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా బాప్తిస్మ యోహాను లాంటి మనసు కలిగి ఉండాలి. పునీత బాప్తిస్మ యోహాను మనసు కలిగి ఉండాలి. ఆయన మనసు ఏ విధంగా ఉంది? ఎవరైనా చెప్పగలరా? స్నాపకుడగు యోహాను ఒక వాక్యాన్ని చెప్పాడు.
నేను ఆయన పాదరక్షాలను పట్టుకునడానికి కూడా యోగ్యుడని కాను. ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. చూడండి, యోహాను సువార్త 30వ అధ్యాయము 3వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనములో ఆయన హెచ్చింపబడును, నేను తగ్గించబడవలను. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వారి జీవితంలో అన్వయించుకుంటారో పవిత్రాత్మ శక్తి చేత నింపబడతారు. ఆయన హెచ్చించబడాలి, క్రీస్తు ప్రభు యొక్కను మహిమపరపబడాలి. ఆయన నామమే ఘనమైనది, ఆయన నామమే శ్రేష్టమైనది, ఆయన నామంలో మహిమ కలిగినది జీవిస్తామని ఎవరైతే క్రీస్తు ప్రభు యొక్క మహిమార్థమై జీవిస్తారో, క్రీస్తు ప్రభులో వారి యొక్క నడవడికలో, వారి యొక్క మాటలో, వారి యొక్క వ్యవహారాలలో, అన్ని విషయాలలో క్రీస్తును ఘనపరుస్తారో అటువంటి వారు పవిత్రాత్మ శక్తిని పొందుతారు. అది మనం చేయవలసింది. యోహాను లాంటి మనసు మనకు కావాలి, మరియ తల్లి లాంటి గుణము కావాలి. మరియ తల్లి కూడా దేవుని యొక్క అనుగ్రహాలు పొందింది. దేవుని చిత్తం నా జీవితంలో జరుగునుగాక అని పలికింది కాబట్టే పవిత్రాత్మ చేత ఆమె నింపబడింది. ప్రియమైనటువంటి సహోదరులారా, మొట్టమొదటిగా మనం పవిత్రాత్మ శక్తిని పొందాలంటే అనునిత్యము మనం తినినను త్రాగినను ఏమి చేసినా, పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 31వ వచనంలో చెప్తూ ఉన్నాడు. పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 31వ వచనం, నువ్వు తినినను త్రాగినను ఏమి చేసినను దానిని అంతటిని దేవుని మహిమ కొరకై చేయవలెను. ప్రైజ్ ది లార్డ్. మనము తినినను తాగినను ఏమి చేసినా దేవుని మహిమార్థమై చేయటమే దేవుని యొక్క అనుగ్రహాలు, దేవుని యొక్క పవిత్రాత్మ శక్తి మనం పొందుతాం. దేవుని మహిమార్థమై దేవుడు చేసినటువంటి మేలు ఒకరితో ఒకరు పంచుకోండి, అనునిత్యము స్తుతించండి, ఆరాధించండి. నువ్వు పవిత్రాత్మ శక్తితో నింపబడతావు. రెండవది, పునీత పౌలు లాంటి మనస్తత్వం ఉండాలి. పునీత పౌలుడు ఏం చెప్తున్నాడంటే గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనములో పునీత పౌలుడు గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనం, కనుక ఇక జీవించుచున్నను నేను కాదు, క్రీస్తు నాయందే జీవించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం జీవించినది మనము కాదు, క్రీస్తే. నా నడవడికలో, నా మాటలో, నా చూపులో, నేను చేసే ప్రతి ఒక్క విషయాలలో దేవుడే జీవిస్తూ ఉన్నాడు, క్రీస్తే నాలో జీవిస్తున్నటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉంటే, ప్రియతమ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ మనపై దిగి వస్తూ ఉంది. దేవునిలా మారాలి, దేవునిలా మనము చూడాలి, ఆలోచించాలి, ఇతరులతో మనము మన జీవితాన్ని, విశ్వాసాన్ని పంచుకోవాలి. మూడవది, మన క్రొత్త జీవితాన్ని జీవించాలి. మనం తిరిగి జన్మించాలి. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనములో, యోహాను సువార్త 3వ అధ్యాయం, యేసు అందుకు అతనితో, మనుష్యుడు నూతనముగా జన్మించినే తప్ప దేవుని రాజ్యములో చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెబుతున్నాను. చూడండి, మనము తిరిగి జన్మించాలి. నూతనంగా తిరిగి జన్మించడం అంటే మన పాత జీవితం, స్వార్థపూరితమైనటువంటి జీవితం, అసూయపరమైనటువంటి జీవితం, ఇంకా అనేకమైనటువంటి విధాలుగా సైతాను యొక్క ప్రలోభాలలో జీవిస్తున్నటువంటి జీవితాన్ని స్వస్తి చెప్పి నూతనమైనటువంటి జీవితం, క్రీస్తు ప్రభు యొక్క బాటలో జీవించే జీవితాన్ని జీవించినప్పుడు, క్రొత్త జీవితంలో జీవించినప్పుడు మనం పవిత్రాత్మను పొందుతామని దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా పునీత పౌలుడు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనములో, పునీత ఎవడైనను క్రీస్తునందు ఉండిన ఎడల అతడు నూతన సృష్టియే. ప్రైజ్ ది లార్డ్.
క్రీస్తు ప్రభులో మనం ఉన్నట్లయితే, క్రీస్తు ప్రభు జీవితాన్ని మనం జీవించినట్లయితే, క్రీస్తులాగా మనము చూసినట్లయితే, క్రీస్తులాగా మన యొక్క నడవడికను, మన యొక్క ప్రవర్తనను, మన యొక్క అన్ని విషయాలను దేవునిలాగా మనం మలుచుకున్నట్లయితే మనం క్రీస్తులాగా జీవిస్తామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అటువంటి వారు పవిత్రాత్మ శక్తిని పొందుతారు. మరి నేను క్రీస్తులాగా జీవిస్తున్నాను. క్రీస్తులాగా జీవించాలంటే నేను క్రీస్తులాగా జీవించాలని దేవుని వాక్యం చెప్తాను. మరి ఈ పవిత్రాత్మ శక్తి నేను పొందాలంటే, పవిత్రాత్మ శక్తిని పొందినటువంటి నేను ఏ విధంగా జీవించాలో ఈరోజు ప్రత్యేకంగా మనం ధ్యానించాలి. బాప్తిస్త యోహాను మనసును మనకు కావాలి. పునీత పౌలు గారి యొక్క ఆశయాలు, కోరికలు, జీవించిన జీవిత విధానం మనలో అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనం పవిత్రాత్మ శక్తితో నింపబడతాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.